అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీరు మోటార్ వైండింగ్ చేయొచ్చు. మన సబ్స్క్రైబర్ల కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం మోటార్ని వైండింగ్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి మట్టి కానీ ఇంకేదైనా రస్ట్ కానీ అవన్నీ క్లీన్ అయిపోతున్నాయి. క్లీన్ అయిపోతే మనం పేపరు ఈజీగా పెట్టుకోవచ్చు, బాగుంటుంది వైండింగ్ చేయడానికి కూడా. అయితే ఇక్కడ మనం వైండింగ్ చేసే ముందు పేపర్ పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నేను వాడిన పేపర్ వచ్చేసి 5 ml మిల్క్ పేపరు, 7 ml కూడా వాడచ్చు. అయితే పెట్టుకున్నాక ఇప్పుడు నేను 2 పేపర్లు పెట్టాను కదా, ఇక్కడ చేయితో పట్టుకున్న పేపర్ కాడ నుంచి వెళ్ళి లెక్క పెడితే 8 ఖాళీస్ అనే 8 లేయర్స్ మధ్యలో విడిచిపెట్టినాక పెట్టాలి. అంటే మధ్యలో ఇప్పుడు నేను రెండో పేపర్ పెడుతున్నా కదా, రెండో పేపర్కు ఫస్ట్ పేపర్కు మధ్యలో ఈ రెండింటి మధ్యలో 8 ఖాళీలు ఉండాలి. చూడండి, ఇప్పుడు 8 ఉన్నాయి కదా, ఈ 8 ఖాళీలు విడిచిపెట్టి మనం తీసుకొచ్చుకున్నటువంటి వైండింగ్లో చిన్న ఉంటుంది కదా, చుట్టినటువంటి చిన్న కాయ ఏదైతే ఉందో ఆ చిన్న కాయను ఫస్ట్ పెట్టుకోవాలి, అందులో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అయితే నేను అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి, కొంచెం ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే వీడియోను స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ పేపర్ను ఇలా పెట్టడం వల్ల మనకు ఇక్కడ వైర్కు ఇన్సులేషన్ అనేది పాడవకుండా ఉంటుంది. అందుకోసమే ఆ 2 మిల్క్ పేపర్స్ అనేది తీసుకున్నాను. ఇలా మనం లోపటికి నెట్టేయడమే. చూడండి, ఈజీగా మనకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వైర్ కొంచెం ఇన్సులేషన్ పోయినా కానీ మోటార్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి. అందులో ఇన్సర్ట్ చేసినాక ఈ పేపర్ను మళ్ళీ బయటికి తీస్తే సరిపోతుంది. అది పేపర్ ఎందుకు అందులోకి అంటే వైండింగ్ ఫెయిల్ కొంచెం ఇన్సులేషన్ కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ఈజీగా అందులోకి వైర్ అనేది ఇన్సర్ట్ కావడం కోసమే మనం అది యూజ్ చేస్తాం. ఇలా వైండింగ్ అందులో పెట్టినాక ఇలాంటి పుల్లలు దొరుకుతాయండి, స్టిక్స్. ఇవి 2 రూపీస్కి ఒకటి ఉంటుంది. మనం వైండింగ్ తీసుకొచ్చుకునే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మళ్ళీ అవి తీసుకొచ్చుకుంటే మనం ఇలా చూడండి, ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అలానే పెట్టి అందులోనే విరిచేయాలి. అంటే దానికి సరిపోయేంత ఎంతవరకు సరిపోతుందో అంతే పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని మోటార్లకు ఇందులోనే ప్లాస్టిక్ వేస్తాయి, రీవైండింగ్ చేసేటప్పుడు మళ్ళీ అదే స్టిక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక వైండింగ్ను ఖచ్చితంగా కిందికి మెల్ట్ చేయాలి. అంటే 2 సైడ్లో స్టిక్స్ పెట్టినాక చూడండి, నేను ఎలా చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అలా చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోలో నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను ఎలా మెల్ట్ చేశాను సేమ్ 2 సైడ్లో, అటు సైడు మళ్ళీ ఇటు సైడ్ 2 సైడ్లో ఇలా మెల్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇందాక మనం చెప్పాను కదా 2 పేపర్లను అవి తీసుకొని మనం పెట్టినటువంటి కాయ ఏదైతే ఉందో దాని పైననే ఇంకొకటి పెట్టాలి, పెద్దది. ఒకటి చిన్న సైజు ఉంటుంది, ఒకటేమో కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ పెట్టిన దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే దీనికి ఖాళీ మధ్యలో 10 ఉంటాయండి. ఇప్పుడు మనం చిన్నకాయ పెట్టినాం కదా, దాంతో కలుపుకొని దీనికి ఖాళీలు మధ్యలో 10 ఉంటాయి. 10 లీడ్స్ ఖాళీలు ఉన్నాయి కదా, వాటిని 10 ఇందులో ఉంటాయి. ఫస్ట్ కాయకేమో 8 ఖాళీలు ఉంటాయి. పెద్దదానికి మనం లెక్క పట్టాల్సిన లేదు, చిన్నదాన్ని పెట్టిన పైన దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా స్టిక్స్ అనేటివి పెట్టాలి. స్టిక్స్ పెట్టకపోతే వైండింగ్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది, రూటర్కి రాకి వైండింగ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్టిక్స్ అనేటివి పెట్టాలి. ఇక్కడ పెట్టే డైరెక్షన్ కూడా చూడండి, ఇప్పుడు సేమ్ ఇందులో నుంచి వచ్చి అందులోకి పోయి మళ్ళీ అంతా తిరిగి అందులో నుంచి ఇటు బయటికి రావాలి. పోయింది చూడండి, మంచిగా అర్థమవుతుందని నేను చెప్పేది. అర్థం కాకపోతే మళ్ళీ స్లోగా పెట్టుకొని చూడండి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చిన్నకాయ మనం చిన్న వెలుగు చుట్టి పెట్టుకున్న కదా కింద, దాంట్లో నుంచి అది చిన్నకాయది ఇటు ఉండి పెద్దకాయది ఇటు నుంచి బయటికి రావాలి. అట్లా ఆపోజిట్ అన్ని వైర్లు ఇలా వచ్చినప్పుడే కరెక్ట్ వైండింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. మనం మోటార్ ఫిట్ చేసినాక మోటార్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా పెట్టాలంటే మనం పెట్టినటువంటి ఈ 2 కాయల పైన 2 లేయర్లు విడిచిపెట్టాలండి. 2 విడిచిపెట్టాను చూడండి, ఇవి 2 ఖాళీలను విడిచిపెడితే
అక్కడి నుంచి మళ్ళీ ఇటు కిందికి 8 లెక్క పెట్టుకోవాలి. పైన 2 ఇవి 2 4 5 6 7 8 చూడండి 8 అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాలి. మధ్యలో 8 ఖాళీలు సేమ్ ఫస్ట్ దానికి ఎలా ఇడిచిపెట్టామో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అన్ని ప్రతి చిన్న కాయకు మధ్యలో ప్రతి కాయకు 8 ఖాళీలను మనం విడిచిపెట్టుకున్నట్లయితే మనకు బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఫస్ట్ సారి బైండింగ్ చేసుడు ఇబ్బంది ఉంటుంది, కాకపోతే కొంచెం ఏం కాదు, ఇబ్బంది ఏం లేదండి. ఒకసారి అన్ని సక్సెస్ అయితే అని చెప్పలేం, కాబట్టి మళ్ళీ ఒకసారి కాకపోయినా ఇంకోసారి అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసుకుంటే మీరు బైండింగ్ చేయాలని నేను అనుకుంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక ఎలా పెట్టామో మళ్ళీ అలా పెట్టేసి మళ్ళీ స్టిక్స్ పెట్టాలి. స్టిక్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. స్టిక్స్లో కూడా సైజులు ఉంటాయి. ఇందులో కొంచెం పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి. ఇది మీడియం సైజు. ఈ మోటార్ చిన్నది 3 HP మోటార్ కాబట్టి 3 HPకైనా 5 HP అయినా 7 HPకైనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఇలానే అల్లడం, కనెక్షన్ కూడా ఇలానే ఉంటాయి. చూడండి నేను చిన్నగా చుట్టి పెట్టాను కదా, ఇవన్నీ ఒకే డైరెక్షన్లో రావాలి. ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పైన పెట్టాలి. అయితే ఇందాక మనకు బైండింగ్ చుట్టేటప్పుడు 4 కాయలు అంటే 2 సెట్లు కలిపి 4 కాయలను చుట్టిస్తాడు. అందులో మనం 2 చిన్నవి తీసుకొని పెట్టి మిగతా 2ని పక్క పెట్టి మళ్ళీ ఇంకో సెట్ నుంచి తీసుకొని మళ్ళీ మిగతా 2 పెట్టాలి. అట్లా 3 సెట్లు ఇస్తాడు మనకు. 24 అంటారు వాటిని, అటు ఇటు కలిపి 24. ఆ 3 సెట్లు ఇస్తారు కదా, బట్టి ఫస్ట్ దాన్ని 2 పెట్టి మిగతా 2 పక్క పెట్టి మళ్ళీ సెకండ్ తీసుకొని 2 పెట్టి మళ్ళీ మిగతా 2 పక్క పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా 3 కాయలు పెట్టినాక మిగతావి ఉంటాయి కదా, మనం ఫస్ట్ పెట్టిన కాయది ఉంటుంది కదా మిగతా 2 అవి మళ్ళీ ఫస్ట్ కాంచాలి, మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ సెట్ నుంచి వెళ్ళి మిగతా 2 తీసుకున్నా కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే బైండింగ్ రూటర్కు రాకుండా ఉంటుంది, ట్రష్ ప్యాడ్ కూడా రాకుండా ఉంటుంది. సేమ్ మళ్ళీ పైకి 2 విడిచిపెట్టాలండి. మనం ఇప్పుడు పెట్టినాం కదా పెద్ద కాయ పెట్టినాక పైన అయితే కాయ ఎలా అని ఎందుకంటానంటే ఈజీగా అర్థం కావడానికి, ఎక్కువ చాలా వరకు ఇలానే అంటారు కాబట్టి నేను కూడా అలానే చెప్తున్నా. మీకు ఎలా అర్థం చేసుకుంటే మీరు అలా అర్థం చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కిందికి 8. ఒక్కసారి మనం 8 అనేది పర్ఫెక్ట్గా ఒక్కసారి పెట్టుకున్నట్లయితే మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తాయి. మనం ప్రతిసారి కూడా లెక్క పట్టాల్సిన అవసరం లేదు. పైకి 2 విడిచిపెట్టిందంటే నార్మల్గా అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇంకో సెట్ నుంచి కూడా మిగతా 2 తీసుకున్నా, అందులో నుంచి చిన్న కాయ పెట్టిన. చిన్న కాయ ఒకటి పెద్ద కాయ ఒకటి ఉంటుంది. అయితే కొంచెమే తేడా ఉంటుందండి, మనకు తెలిసిపోతుంది, కనబడుతుంది, ఇబ్బంది ఏం లేదు, మనకు ఈజీగా తెలిసిపోతుంది. చిన్నది ఏది పెద్దది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు పెద్ద లీడ్స్ ఉన్నటువంటి ఇది ఒక కాయ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చిన్నదాని పైన పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్షన్ వైర్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ రావాలండి. ఇందులో నుంచి పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ అపోజిట్ డైరెక్షన్లో చిన్నదానికి పెద్దదానికి మళ్ళీ అపోజిషన్లో వచ్చినప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉన్నది అని అర్థం. ఎందుకంటే వైండింగ్ కొంచెం తారుమారు అయిందనుకో మోటార్ అనేది మనకు రన్ కాదు. మీకు అర్థం కాకపోతే స్లోగా పెట్టి వీడియోను స్లోగా పెట్టి చూడండి, ఖచ్చితంగా మీరు మోటార్ వైండింగ్ చేస్తారు. నేను కూడా వైండింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఈ వీడియోలు ఏం లేవు, నేను డైరెక్ట్గా చేశాను. కాకపోతే ఒక్కసారి ఫెయిల్ అయింది, మళ్ళీ ఒకసారి సక్సెస్లో అయింది. ఖచ్చితంగా మనం చేసిందే ఫస్ట్ సారికే సక్సెస్ అవుతుంది అనుకుంటే తప్పండి. ఒక్కోసారి కొందరికి కావచ్చు, కొందరికి కాకపోవచ్చు, కానీ రాకపోవడం అన్న విషయం ఏమి ఉండదు, వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. చూసారు కదా, నేను మనకు వచ్చిన 3 సెట్లకి వెళ్ళి 3 లీడ్స్ అనేటివి పెట్టడం జరిగింది. 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ పెట్టినటువంటి కాయకు పక్క పండు పెట్టుకున్నాం కదా, ఇది ఫస్ట్ అనేది గుర్తు పెట్టుకున్నాం 1 అని. ఇది మనం ఫస్ట్ పెట్టింది సెకండ్, అది థర్డ్, ఇది సెకండ్ది. ఇక్కడ పెట్టి నేను 2 నెంబర్ లెక్క కొంచెం వైర్ను మెల్ట్ చేసుకోవడం జరిగింది. కొంచెం అట్లా మీకు గుర్తుండాలని, మీకు తెలియాలని నేను అట్లా పెట్టుకోవడం జరిగింది. థర్డ్ కాయ కూడా కొంచెం 3 లెక్క అంటే 3 లెక్క మలుచుకోవడం జరిగింది, మెల్టింగ్ చేసిన. చూడొచ్చు, మీకు అర్థం కావాలని. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ పెట్టిన సెట్ నుంచి వెళ్ళి మిగతా ఒక సెట్ పక్క పెట్టాం కదా,
అది తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ అంతే అండి, పైకి 2 విడిచిపెట్టి మళ్ళీ ఇవి పెట్టాలి. చూడండి, చిన్నకాయ పెద్దకాయ ఏర్పడుతుంది కదా, కొంచెం లోపటి సైజు చిన్నగా ఉంటుంది, పెద్ద దాంట్లో చిన్నది ఇన్సర్ట్ అయిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. చూసారు కదా, 2 విడిచిపెట్టి మళ్ళీ పేపర్ పెట్టేసి అందులోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. పేపర్ అనేది ఖచ్చితంగా పెట్టండి. పేపర్ పెడితే మనకు వైర్ అనేది ఇన్సులేషన్ పోకుండా, ఐరన్ కాబట్టి కొంచెం ఇన్సులేషన్ పోయినా కానీ మోటార్ ఎక్కువ యాంప్స్ తీసుకొని తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా పెట్టాలి. 2 లేయర్లు విడిచిపెట్టి చిన్న కాయ పెట్టడం జరిగింది. ఇప్పుడు అందులో ఒక్కటి ఖాళీ కనబడుతుంది, చూసారు కదా, మనం పెట్టింది పర్ఫెక్ట్. కానీ ఇలా 4వ సెట్ తీసుకున్నప్పుడు అలా ఒక్కటి ఉంటే మనం ఇంతవరకు చేసిన వైండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు ఆ ఒక్కటి అది పెడితే సరిపోతుంది. ఇంకొకటి ఉంటుంది కదా, ఇప్పుడు చిన్నది పెట్టిన ఇంకొకటి పెద్ద సెట్ ఉంటుంది, ఆ సెట్ కూడా పెడితే సరిపోతుంది. మెల్ట్ అనేది చేసుకోవాలండి ఖచ్చితంగా. మెల్ట్ చేయకపోతే మన చెయ్యి అనేది అందులో ఆడదు, మన చెయ్యి అందులో పట్టదు, మనకి ఇరిటేట్ అయ్యి అసలు వైండింగ్ చేయబుద్ది కాదు. కాబట్టి ఫస్ట్ సెట్ పెట్టిన కాంచెల్లే మెల్టింగ్ చేసుకుంటూ వస్తే ఇలా వెడల్పు వచ్చి మనకు ఫ్రీగా మన చెయ్యి అనేది అందులో ఆడి ఈజీగా మనం చేసుకోవచ్చు. చూడండి, పెద్ద లీడ్ కూడా పెట్టేశాను. ఇప్పుడు కొంచెం ఈ వైర్ ఎక్కువ ఉంది కదా, అది చివరిలో చెప్తాను దాన్ని ఏం చేయాలనేది. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా వచ్చింది. అందులో నుంచి వెళ్ళి మళ్ళీ ఇందులోకి వచ్చి వైండింగ్ మొత్తం చూసుకుంటే ఒకే డైరెక్షన్లో వైర్లు అనేటివి తిరుగుతాయి, అంటే క్లాక్ వైజ్గా తిరుగుతూనే ఉంటాయి. ఎటైనా కానీ ఒకే డైరెక్షన్లో రావాలి. ఒకటి ఇటు సైడ్ వచ్చి ఒకటి ఆపోజిట్ వస్తే వైండింగ్ ఫెయిల్ అయ్యి మోటార్ అనేది వర్క్ కాదు. ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా పెట్టాలని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ రెండిట్లలో పెట్టినాం కదా, ఇప్పుడు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 2 విడిచిపెట్టిన లెక్కనే తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టిన దాని పక్క పంటి లీడ్స్ ఉన్నాయి కదా, అవి మనం విడిచిపెట్టినాం అనుకొని అందులోనే పెట్టండి. దాని పక్క పంటి ఉన్నటువంటి ఇప్పుడు నేను ఎక్కడ ఎలా పెట్టానో మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెట్టండి. ఇప్పుడు ఈ సెట్కి వచ్చే వరకు ఈజీగా అందరికీ తెలిసిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక తీసుకున్నటువంటి సెకండ్ కాయల నుంచి వెళ్ళి మిగతా 2 తీసుకోవడం జరుగుతుంది. అందులో నుంచి వెళ్ళి చిన్నది ఇన్సెట్ చేశాను. ఇప్పుడు ఈ పెద్దది కూడా అందులో ఇన్సర్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇంకెన్ని ఉంటాయి, ఇంకొక 2 ఉంటాయి. ఇక చూడవచ్చు, ఇక్కడ కూడా 2 ఖాళీలే ఉన్నాయి. చూడండి, 4 ఆడ 8 ఖాళీలు ఉన్నాయా లేవా, 1 2 3 4 5 6 7 8. చూసారు కదా, ఈజీగానే ఉంటుంది. అయితే అన్ని మోటార్లు ఇలానే వైండింగ్ ఇలానే ఉంటుందంటే అన్ని మోటార్లు అండి. ఇది 3 HP 5 HP 7 HP అది మోనో బ్లాక్లో అన్నీ ఇలానే ఉంటాయి, ఈజీగా ఉంటుంది. వైండింగ్ కరెక్ట్ వచ్చిన వాళ్ళైతే ఒక 20 minutesలో వైండింగ్ చేసేస్తారు. అలా ఉంటుందండి, అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 3rd కాయిల్ తీసుకోవడం జరిగింది. అయితే మనకు 4 చుట్టిస్తాడు. ఇప్పుడు ఇక్కడ 2 కనబడుతున్నాయి, 4 చుట్టిస్తాడు. కాబట్టి ఫస్ట్ 2 తీసుకొనేమో ఫస్ట్ పెట్టేసినాం, తర్వాత 2 ఇప్పుడు పెడుతున్నాం. 2 పక్కకు పెట్టుకోవాలి. అంటే ఇది అందులోనే ఇన్సర్ట్ చేయొచ్చు, కాకపోతే అట్లా చెప్తే మీకు అర్థం కాదు. కాబట్టి ఇది మనం వైండింగ్లో కట్టింగ్ లేకుండా, జంపులు లేకుండా ఇది వైండింగ్ చేయడం మీకు అర్థం కావాలని నేను ఇలా చెప్పాను. ఇదే ఈజీ మెథడ్, నేనైతే ఇలానే చేస్తాను. ఈజీగా అవుతుంది, తొందరగా మనకు అర్థమవుతుంది, వైండింగ్ కూడా తొందర అవుతుంది. మళ్ళీ జాయింట్లు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పెట్టాలి. పేపర్ పెడితే మనకు వైండింగ్ డ్యామేజ్ కాదని చెప్పిన కదా, కొంచెం బ్లేడ్తోని ఇట్లా గీత పెట్టినా కానీ అది యాంప్స్ ఎక్కువ తీసుకుంటుంది మోటార్, ఆ ఒక్క ఫేస్. కాబట్టి అంత డ్యామేజ్ కాకుండా పెట్టాలి. చూడండి, ఒక చిన్న కాయ పెట్టేయడం జరిగింది. ఇంకొకటి ఉంది కదా, ఆడ ఖాళీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మనకు 3 సెట్లు పెట్టినామంటే మళ్ళీ మిగతా 3 సెట్లకు ఈజీగా మనకు అర్థమైపోతుంది.
మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ ఇది పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది అసలే కావద్దు. వైరు డైరెక్షన్ చూసుకొని పెట్టండి, అందులో ఇన్సెట్ చేయండి. స్టిక్స్ తర్వాతనే పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడే పెట్టుకుంటే పని అయిపోతుంది, మళ్ళీ వీటికో 10 minutes కావాలి. ఇలా అయితే ఈజీగా అందులోకి ఇన్సెట్ అవుతాయి. చూసారు కదా, మనం వైండింగ్ చేసాము. కానీ వైండింగ్లో ఇన్సెట్ చేసేటప్పుడు ఏదో ఎట్లయితే వైర్ దానిలో పెట్టేసినాక అనుకోవద్దు. వైర్ డైరెక్షన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మనకి 6 అవుట్పుట్లు బయటకు వస్తాయండి. అంటే 6 ఉంటాయి కదా, నేను చెప్పాను కదా, 6 అవుట్పుట్లు అనేటివి మనకు కనబడతాయి. ఇప్పుడు కొంచెం వైర్ ఎక్కువ ఉంది కదా, ఏది మనం ఒక సెట్ పక్క పెట్టి ఇంకో సెట్ అందులో పెట్టి ఇంకో సెట్ పక్క పెట్టినాం కదా, అదే ఈ వైర్ ఎక్కువ ఉంది. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని కట్ చేయొచ్చు, లేకపోతే అందులోనే మెల్ట్ చేసి పెట్టచ్చు. కాకపోతే కొంచెం బాగుండాలని నేను ఏం చేసిన అంటే దాన్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసిన. చిన్నగా వచ్చింది అనుకో, దాన్ని మనం కట్ చేసిన అవసరం లేదు, అలానే అందులోనే పెట్టేస్తే సరిపోతుంది. కరెంట్ ఎక్కువ తీసుకున్నట్టు అది ఏమి ఉండదండి. మెల్ట్ చేసినా కానీ కట్ ఏముండదు, అవసరం ఏం లేదు, మనం అలానే పెట్టేయచ్చు. ఇది కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొంచెం చూడడానికి కూడా బాగుండదని నేను ఏం చేసిన, కట్ చేసి జాయింటింగ్ చేయడం జరిగింది. మనం అల్లిన మోటార్ 3 HP మోటార్, టార్మెక్ కంపెనీ మోనోబ్లాక్ మోటార్లు 3 HP నుంచి వెళ్ళి 5 HP వరకు నేను అల్లినవి. ఇవి అన్నీ ఇలానే ఉంటాయి, కనెక్షన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇన్సులేషన్ ఇలా స్వాప్ చేయాలంటే, అంటే ఇట్లా పైకి మనం ఇన్సులేషన్ కటర్తో ఇట్లా డైరెక్ట్గా తీయకూడదు. ఇలా నేను ఎలా పైకి లాగుతున్నాను యాజ్ ఇట్ ఈజ్గా అలానే పైకి అనాలి. కట్ చేసినట్టు మనం మామూలుగా వైర్లను కట్ చేసినట్టు ఇన్సులేషన్ తీసేస్తే ఏమవుతుందంటే ఆ కాపర్ ఇప్పుడు తీసే లీడ్కు ఒక ఘాట్ లెక్క ఏర్పడి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం పైకి అంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం చేతితో మెల్ట్ చేసినాక మళ్ళీ తర్వాత ఖచ్చితంగా కటింగ్ ప్లేర్తో అనాలి. ఎందుకంటే అక్కడ లూజ్ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉండి మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. పవర్ అనేది సప్లై కాదు, కాబట్టి కటింగ్ ప్లేర్ను ఖచ్చితంగా యూజ్ చేయాలండి ఇందులో. చూసారు కదా, సేమ్ అలా నేను ఎక్కువ ఉందని కట్ చేసిన. ఇలా అంటే వైర్ ఎక్కువ పైకి వస్తేనే మీరు కూడా చేయండి, రాకపోతే ఏం లేదు, అలానే ఉంచుకుంటే సరిపోతుంది. మనం 3 సెట్లను పక్క పెట్టినాం కదా, 3 సెట్లు దీనికైనా ఇలానే ఉంటాయి. 3 సెట్లను కట్ చేసిన మళ్ళీ పెట్టాను. చూడండి, వైర్ డైరెక్షన్ కూడా మీరు చూడొచ్చు, అన్నీ ఒకే విధంగా ఒకే దిశలో పైకి రావాలి. ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ 6 లీడ్స్ ఉన్నాయి కదా, కాపర్ అవుట్పుట్ వైర్లు, అవన్నీ చిన్న కాయలే. పెద్ద కాయలే అనేటివి అవుట్పుట్ ఉండవు, అన్నీ చిన్న కాయలే. ఇప్పుడు కనెక్షన్ ఎలా తీసుకోవాలంటే చెప్తాను, చూడండి. ఇంతకుముందు మన కనెక్షన్ ఎలా ఇవ్వాలనే వీడియో కూడా ఉంది, అందులో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకటి తీసుకోవాలి, ఇది తీసుకున్నానా, ఇది వదిలిపెట్టాలి, ఇది తీసుకోవాలి, ఇది మళ్ళీ అది వదిలిపెట్టాలి, మళ్ళీ ఇది తీసుకోవాలి. అంతే, సింపుల్. మనం పర్ఫెక్ట్గా వైండింగ్ చేస్తేనే ఇలా ఇలా తీసుకోవాలి. ఒకవేళ నేను కరెక్ట్ చేసినో లేదో ఎట్లా అని అనుకుంటే మీ దగ్గర మల్టీమీటర్ ఉంటే మల్టీమీటర్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలంటే, ఇప్పుడు తీసుకున్న వైర్ల నుంచి వెళ్ళి ఒక్కొక్కటి మనం వదిలిపెట్టిన వైర్లలో చెక్ చేయాలి. ఇందులో నుంచి అందులోకి ఒకటి కంటిన్యూట్ రావాలి. ఇప్పుడు ఈ 3 బయట ఎక్కువ విడిచిపెట్టిన లీడ్లో నుంచి ఒకదానికి కూడా అందులో రాకపోయిందనుకో, అది ఫెయిల్ అయినట్టే వైండింగ్. ఇప్పుడు మనం మెల్ట్ చేసినాం కదా, మన దగ్గర 3 తీసుకున్నాం కదా, తీసుకున్న వదిలిపెట్టిన దానికి కంటిన్యూడ్ అనేది అందులో ఒకదానికి వచ్చినప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉందని అర్థం. చూపెడతాను మళ్ళీ. అయితే బ్యాక్ సైడు ఒకసారి ఇది కట్టేద్దాం. మనం ఇక్కడ స్లీవ్తోని ఈ స్లీవ్ కూడా మనకు 10 రూపీస్కు వస్తుంది. వాళ్ళే వైండింగ్ చుట్టిచ్చే వాళ్ళ దగ్గరనే అవైలబుల్గా ఉంటుంది. మనం 10 రూపీస్కి 5 మీటర్స్ వస్తుంది. అది దాంతో కట్టితే సరిపోతుంది. వైండింగ్ అనేది ఖచ్చితంగా ఇలా స్లీవ్తో గట్టిగా టైట్గా కట్టాలి. ఈ స్లీవ్కు బదులు మామూలుగా మనం
బస్తాలకు యూజ్ చేస్తాం కదా ప్లాస్టిక్ దారం, అది యూజ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది అదే యూజ్ చేస్తారు, నేను దానికంటే ఇదే బెటర్ అని, డబ్బులు అయినా కానీ బాగుంటుంది కదా, ఎక్కువ రోజులు వైండింగ్ ఉంటుంది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నా. అది మధ్యలో వాటర్కి పాడైపోయి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదైతే ప్లాస్టిక్, ఆ వైండింగ్ ఉన్న రోజులు ఇది ఉంటుంది. ఇది మనం మళ్ళీ కట్టర్తో కట్ చేస్తేనే కట్ అవుతుంది, మళ్ళీ తెంపితే కూడా తెగిపోదు, అంటే అలా టైట్ అయిపోతుంది అన్నట్టు. వెనక సైడు బ్లాక్గా టేప్ కనబడుతుంది కదా, అదేంటంటే వైండింగ్ చుట్టించేటప్పుడు ఒక బాక్స్లో వైర్ అయిపోతే ఇంకో బాక్స్ నుంచి వెళ్ళి తీసుకున్నప్పుడు ఆ జాయింట్ అనేది ఏర్పడ్డది. అలాంటి జాయింట్ వస్తే ఏం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు స్టార్టర్ ఎత్తుకొని మోటార్ పోస్తలే అంటారు కదా, ఇప్పుడు మనం చేసే వైండింగ్లో ఒక లీడ్ కట్ అయితే ఫీజు కొట్టేయకుండా స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ మనకు నీళ్ళు పోయేది. అప్పుడు మనం వెనకలాడి మళ్ళీ ఆ లీడ్ను మళ్ళీ జాయింట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఒక 6 నెలలు 1 ఇయర్ వరకు మళ్ళీ మోటార్ అనేది మళ్ళీ రన్ అవుతుంది. ఆ లీడ్స్ ఎందుకు కట్ అవుతాయి అంటే కొంచెం వైర్ నాణ్యత రాకపోవడం వల్ల కానీ, లేకపోతే నీళ్ళు ప్రాబ్లం ఉండటం వల్ల వైర్ ఖరాబ్ అయ్యి పాడైపోయి కూడా రావచ్చు. నేను కంటిన్యూడ్ చూశాను, కాకపోతే ఆ వీడియో అనేది చిన్న క్లిప్ మిస్ అయినట్టుంది. మనకు ఈ వైండింగ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది కూడా మన ఛానల్లో ఉంది, నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. మీరు ఇందులో ఇది చూసి ఆ చిన్న క్లిప్పు అవసరమైతే అందులో చూడండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకటి తీసుకొని ఇంకోటి వదిలిపెట్టి ఇంకోటి వదిలిపెట్టినా కానీ సరిపోతుంది. ఏం లేదు, విడిచిపెట్టిన దానికున్న మళ్ళీ మనం 3 ఒక దగ్గర తీసుకున్నటువంటి లీడ్లకు కంటిన్యూడ్ అని ఉండాలి. ఒక్కొక్క దానికి 3 ఈ 3 కంటిన్యూడ్ ఉంటే సరిపోతుంది. ఆ 3 తీసుకున్న దాంట్లో 3కే కంటిన్యూడ్ ఉన్నదనుకో, అది మోటార్ కరెక్ట్ కాదు, కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 సంబంధమే ఉండదు, అసలు ఆ కంటిన్యూడ్ చూపెట్టదండి. ఇప్పుడు మనం ఇన్సులేషన్ తీసేస్తున్న ఈ ఉన్నాయి కదా లీడ్స్, ఈ లీడ్లకు ఒకదానికొకటి అసలు కంటిన్యూడే చూపెట్టద్దు. ఇది పర్ఫెక్ట్గా ఇట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ 3 కంటిన్యూడ్ చూపెట్టకుండా ఉంటే అలా పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఈ 3 మళ్ళీ మనం ఇప్పుడు జాయింట్ చేసినాక మిగతా విడిచిపెట్టిన 3 వైర్లు ఏవైతే మనకు అవుట్పుట్ వైర్లు ఉంటాయి కదా, ఇందులోకి కరెంట్ ఇచ్చేయడానికి ఆ వైర్లకు కంటిన్యూడ్ చూపెడితే సరిపోతుంది. ఈ 3 వైర్లను మంచిగా పర్ఫెక్ట్గా మెల్ట్ చేసి, ఇదే మెయిన్ జాయింట్ నీళ్ళల్లో మోటార్కు వాటర్ మోనోబ్లాక్ మోటార్కి ఒకటే జాయింట్. అక్కడ ఇచ్చినాయేమో అవి కాదు, అవి జంపు, అవి కామన్గా అవి తీయచ్చు, లేకపోతే లేదు, అలానే ఉంచి మెల్ట్ చేసి పెట్టచ్చు అని కూడా చెప్పాను. ఒకటే జాయింట్ ఉంటుంది, ఇదే మెయిన్ జాయింట్. లాంగ్ ఎక్కువగా ఇవ్వాలి, పవర్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళే అన్నిటికీ సప్లై అవుతుంది. ఒకటే జాయింట్ ఉంటుంది. మీ ఇండక్షన్ మోటార్ల లెక్క అన్ని బాగా జాయింట్లు ఏమి ఉండవు, ఇది ఒకటే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది ఒక జాయింట్ ఇస్తే సరిపోతుంది. టైట్గా మెల్ట్ చేసి లెంత్ ఎక్కువగా ఉంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది. చూడొచ్చు కదా ఎలా జాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూడ్ చూద్దాం. ఈ 3 వైర్లు విడిచిపెట్టి నేను చెప్పాను కదా, ఆ 3 ఇది అవుట్పుట్ వైర్లు, స్టార్టర్కి పోయే వైర్లు. చూడండి కంటిన్యూడ్ ఎలా చూపెడుతుందో, 8, 7, 8 వరకు మనకు చూపెడుతుంది. కొంచెం అంటే ఇది 1.1తో ఏం పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే జాయింటింగ్లో కొంచెం మనం పెట్టే మీటర్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నా అని ఒకటి రీడింగ్ కొంచెం తప్పు పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఈ 3 వైర్లకు మనం ఏం చేయాలంటే RYB రెడ్, ఎల్లో, బ్లూ వైర్లను జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 వైర్లను వాటికి కనెక్షన్ ఇచ్చేద్దాం. ఫస్ట్ టాస్క్ ఏంటిది తెలుసా, అసలు వైండింగ్ చేస్తే వైండింగ్ చేసినామంటే ఇది కనెక్షన్ అంత ఈజీ అనే, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇది ఎవరికైనా ఈజీగానే అర్థమైపోతుంది. ఇక్కడ యూజ్ చేసిన టేప్ నేను బైకాన్ ఒరిజినల్ టేప్ అండి. ఈ బైకాన్ టేపులు అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి, వాటర్ అనేది కొంచెం కూడా లీకేజ్ కాకుండా ఉంటుంది. బైకాన్ టేపును మరియు వాటర్ టేపు, రబ్బర్ టేపు, ఇవి 2 యూజ్ చేశాను. ఒమేగా కంపెనీ రబ్బర్ టేప్ అయితే ఒమేగా కంపెనీ, అందులో కంపెనీ అని ఏం లేదు, కొంచెం మంచి పర్ఫెక్ట్గా వాడితే సరిపోతుంది. అదే PVC టేప్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ టేపే వాడాలి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఒక మోటార్ వైండింగ్ అనే కాదు, పొలాల దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కానించాలి ఇంట్లో ఉన్నటువంటి బల్బు వరకు అన్ని వీడియోలు అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నేను చెప్తాను. బోర్డులో స్విచ్ ఫిట్ చేసే కాంచెలి హౌస్ వైరింగ్ అన్నీ, ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా నన్ను కామెంట్లో అడగండి. ఖచ్చితంగా ఏ వీడియో పైన, మరి ఇదే వీడియో అని కాదు, ఏ వీడియోలో అడిగినా కానీ ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. చూడండి, మనం వాటర్ టేప్ వేసిన తర్వాత పీవీసీ టేప్ కూడా వేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు చూసినాక ఇతరులకు షేర్ చేయండి, ఇంకా ఇతరులకు కూడా కొంచెం యూజ్ అవుతుందని చేశాను. మన సబ్స్క్రైబర్లు చాలామంది ఒకటి అన్న చేయండి వైండింగ్ వీడియో అంటే చేశాను. దాదాపు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ స్లోగా పెట్టుకొని చూడండి. భవిష్యత్తులో ఇంకొంచెం క్లారిటీగా ఈజీ మెథడ్లో వైండింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా తీసుకొస్తాను. వాటర్ టేప్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. వాటర్ టేప్ యూజ్ చేయకపోతే అసలు మోటార్ వైండింగ్ చేసుడే వేస్ట్. అది ఉండనే ఉండదు. ఎందుకంటే వాటర్ అనేది, అందులో మనం వాటర్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ టేప్ యూజ్ చేయాలి. ఆ జాయింటింగ్కు వాటర్ అనేది తగలకుండా వాటర్ టేప్ యూజ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఇన్సులేషన్, అక్కడ కనబడుతున్న వైట్ లీడ్స్, మోటార్ వైండింగ్ లీడ్స్ ఇలా ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో అలా తీయద్దు. ఇంతకుముందుకు ఎలా పైకి లాగానో అలా తీస్తే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ఇది కదా తీసినట్టు అది తీసినాం అనుకో, కట్ అయ్యి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తీయకుండా పైకి లాగాలి. ఏదైనా చాకు వస్తుంటే చాకు ఉన్నా కానీ చాకుతో గీకడం కానీ చేస్తే సరిపోదు. అట్లా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లా తీస్తున్నానో అలా తీయాలి. అట్లా తీస్తే మనకు లోపల ఉన్నటువంటి వైర్కు డ్యామేజ్ ఏం కాకుండా, ఇరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ జాయింటింగ్లు ఒకదాని పక్కపండి ఒకటి వచ్చినా ఏమి ప్రాబ్లం ఏం లేదు. కొందరు అయితే ఇప్పుడు నేనన్నా కొంచెం డిస్టెన్స్తో ఇస్తానని, కొందరు మాత్రం అన్నీ ఒకే దగ్గర పెట్టి టేప్ వేస్తారు. ఏం కాదు, దీంట్లో ప్రాబ్లం ఏమేం కాదు. అందరూ అంటారు ఒక దగ్గర ఉండద్దు అని. ఏం కాదు, ఇలా ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ నేను ఇస్తలేనా, మోటార్లు నడుస్తలేవా అని కొందరు ఏమంటే ముందుగాలే భయపట్టిస్తారు బైండింగ్ చేయకుండా. అలా ఏం లేదు, మీకు ఎలా చేస్తే అలా చేయండి. ఒక్కసారికి సక్సెస్ అవుతారని మనం అనుకోవచ్చు, అనుకోరాదు కూడా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకవేళ వాళ్ళ లక్ ఉంటే ఒకసారిగా సక్సెస్ అవుతారు కావచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, కిందికి మెల్ట్ చేయద్దు, ఎప్పుడైనా పైకే ఉండాలి. కిందికి మెల్ట్ చేస్తే మళ్ళీ మనం వైట్ లీడ్స్ ఉన్నాయి కదా, అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైకే మెల్ట్ చేయాలి. ఎందుకంటే ఇది స్ట్రేట్గా ఉంటుంది పైకి. అవి మెల్ట్ చేసినా ఏం కాదు. ఇప్పుడు అవి ఎట్లా చేసినా సేమ్ యాస్టీజ్గా ఆ మూడింటిని అట్నే మనం చేస్తే సరిపోతుంది. ఇవే టేపులు, ఒమేగా కంపెనీ వాటర్ టేప్ యూజ్ చేస్తున్నాను, బైకాన్ టేపు పీవీసీది. చేయండి, ఒక వైండింగ్ చేయండి. మీకు ఫస్ట్ సారి కాకపోతే సెకండ్ సారి కాకపోతే థర్డ్ సారి ఖచ్చితంగా ఏదో ఒకసారి సక్సెస్ అవుతారు. చేస్తా ఇంప్రూవ్ అయ్యి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వైండింగ్ చేయండి, నేర్చుకోండి, బాగుంటుంది. ఇలా మనం మూడింటికి టేపులు వేసినాక మళ్ళీ పీవీసీ టేపు వేసుకోవాలి. జాయింట్లు ఒక దగ్గర వచ్చినాయి చూడండి. అదంతా ఏం లేదండి. అందరూ అంటారు ఒక దగ్గర ఉండద్దు, హీట్ అయితే అంటే హీట్ ఎందుకైతే హీట్ ఏం కాదు. మనం ఇచ్చే టేపులను జాయింటింగ్లు అనేటివి పర్ఫెక్ట్గా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మూడింటిని కలిపి కూడా టేప్ వేయచ్చు. కంపెనీ నుంచి ఇలా వచ్చేది అలానే వస్తుంది. కాకపోతే నేను ఎందుకు ఇలా వేసానంటే, రేపటి భవిష్యత్తులో ఏదైనా లీడ్ కట్ అయితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఆ టేపులు విప్పి మళ్ళీ కట్ చేసే అవసరం లేకుండా ఒకసారి అక్కడ పైన వేసిన టేపు రెడ్, ఎల్లో, బ్లూ ఆ 3 కలర్లు మనకు కనిపించే విధంగా కొంచెం ఆ టేప్ తీసేస్తే ఈజీగా మనకు మళ్ళీ లీడ్స్ కూడా దొరకబట్టచ్చు. అందుకోసమే మూడింటిని కలిపి టేప్ వేయట్లేదు నేను ఇక్కడ. చూసారు కదా వైండింగ్ ఎలా చేయాలి, కనెక్షన్ ఎలా వేయాలనేది. మన ఛానల్లో వైండింగ్ ఎలా చేయాలనేది ఫస్ట్ వీడియో ఇది. ఇంతకుముందుకు ఒకటి కనెక్షన్ ఎలా వేయాలనేది కూడా చెప్పాను. ఇందులో కనెక్షన్ ఇచ్చేది కొంచెం ఏమైనా ఫాస్ట్గా కానీ అర్థం కాకపోతే ఆ వీడియో చేయండి. అదైతే పర్ఫెక్ట్గా 8 minutes 7 minutes ఉంది. ఓన్లీ కనెక్షన్ కోసమే సపరేట్గా చేశాను. ఈజీ ఉంటుంది. వైండింగ్ అల్లుడే కొంచెం
వైర్ డైరెక్షన్ చూసుకుంటూ అల్లాలండి. 30 నిమిషాలు మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒక వైండర్ అవుతారు, సూపర్ వైండర్ అవుతారు. కాబట్టి మంచిగా చేయండి. ఇప్పుడు మనం ఫైనల్గా చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో ఖచ్చితంగా వైండింగ్ను అలా చేయాలి, లేకపోతే ట్రష్ ప్యాడ్కు రాకి మళ్ళీ వైండింగు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెనుకకు నెట్టి పెట్టండి, టైట్గా కట్టండి. సో చెక్ చేస్తాను చూడండి, మూడింటికి పర్ఫెక్ట్గా చూపెడుతుంది. కంటిన్యూడ్ మూడింటికి పర్ఫెక్ట్గా చూపెడుతుంది. బాడీ షాట్ కూడా చూశాను, బాడీ షాట్ కూడా రావట్లేదు, వైండింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు షేర్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. జై హింద్.